2019లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఒక కలెక్టర్ల సమావేశం పెట్టి ఆ రోజు నుంచే పాలన ఎలా ఉండబోతుందని చెప్పే ప్రయత్నం చేశారంటే టీడీపీ వాళ్ళు కానివ్వండి ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటే మాట విమర్శిస్తుంటాయి, డిస్ట్రక్షన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అని. మరి అలాంటిది ఇవాళ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కానివ్వండి, చేసిన వ్యాఖ్యలు కానీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది రాష్ట్రానికి? ప్రప్రథమంగా కలెక్టర్ల సమావేశం పెట్టడం అనేది మంచిది. ఇది కొత్తదేం కాదు. ప్రతి ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు వచ్చేసి ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. గతంలో వచ్చేసి ఈ యొక్క వర్చువల్ విధానం లేదు కాబట్టి ఇప్పుడు రెండు ఉన్నాయి. పర్సనల్ గా పెట్టచ్చు, వర్చువల్ గా పెట్టచ్చు. గతంలో వచ్చేసి పర్సనల్ గానే పెట్టాల్సి ఉండేది, వర్చువల్ గా అప్పుడు అవకాశాలు లేవు. కాబట్టి ఏదేమైనా డెఫినెట్ గా వచ్చేసి ఇది కొత్తది కాకపోయినప్పటికీ ఇది మంచి కార్యక్రమం. ప్రతి ప్రభుత్వము పెట్టేదే, పెట్టాలి కూడా. ఎందుకంటే కలెక్టర్లు క్రూషియల్ రోల్. వాళ్ళు వచ్చేసి ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, హృదయము వాళ్ళే. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాళ్ళు. అంటే మిగతా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని. కాబట్టి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వాళ్ళ పాత్ర ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో, ప్రభుత్వ పథకాల అమలులో వాళ్ళది కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా, లేదా సమాజం బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా డెఫినెట్ గా కలెక్టర్ల పాత్ర క్రూషియల్ గా ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ అధికారాల వల్ల. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళను మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్లకు నిర్దిష్ట లక్ష్యాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. కాబట్టి ఈ సందర్భంగా సరే, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏం కాదు, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి అది సరే అయినప్పటికీ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి మన ఆలోచన విధానాలు. కాబట్టి ఆలోచనలు కూడా మార్చుకుంటూ ఉంటారు. ఆయన ప్రధానంగా ఈ రోజు చెప్పిన విషయాల్లో రాష్ట్ర పునర్నిర్మాణానికి మీరు పునరంకితం కావాలి. అది ఫండమెంటల్ గా. ఎందుకంటే రాష్ట్రం 5 సంవత్సరాలు దెబ్బతిన్నది. మళ్ళా రాష్ట్ర పునర్నిర్మాణానికి మీరు పునరంకితం కావాలి. రెండవది, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులను వెంటనే తప్పిస్తా. అది ఒక హెచ్చరిక. మూడవది, 2047 నాటికి లక్ష్యం అనేది అది చెప్పాడు కానీ అది హాస్యాస్పదంగా ఉంటుంది. సరే, ఈవెన్ మోడీ గారు కూడా 2047కు వికసిత భారత్ అని, ఇవన్నీ మనము అధికారం ఇచ్చింది 2029 వరకు. కాబట్టి 2029 వరకు ఈ లక్ష్యం అంటే అది బాగుంటుంది. కానీ 2047 వరకు అదే ప్రధాన లక్ష్యం అయినట్టు ఒక చూచాగా చెప్పొచ్చు. కానీ అదే అయినట్టుగా చెప్పడం అనేది అది నా పెద్దగా రుచించలేదు. ఇంకా పేదరిక నిర్మూలన డెఫినెట్ గా ఏ ప్రభుత్వాలైనా అంతిమ లక్ష్యం అదే. తర్వాత ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఆ ఎక్కువ వచ్చే ఫిర్యాదుల్లో యొక్క భూ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అనేది ఒకటి చెప్పాడు. ఉచిత ఇసుక విధానం అనేది కొంత సిన్సియర్ గా అమలు చేయాలా. మనం ఉచిత ఇసుక విధానం అన్నప్పటికీ ప్రాక్టికల్ గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సర్చ్ చేయాలని చెప్పడం అది ప్రాక్టికల్ గా నిజమేది. తర్వాత గతంలో జరిగిన ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ జరిపించి శిక్షిస్తామనేది అది ఇంకొక ఇండికేషన్. ఉచిత ఇసుక విధానం సంబంధించి గతంలో చేసిన దాని మీద సిఐడి దర్యాప్తు, శిక్ష అనేది ఇప్పుడున్నటువంటి ఉచిత ఇసుక విధానము పర్ఫెక్ట్ గా అమలయ్యేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి. తర్వాత 1వ తేదీన కలెక్టర్లందరూ పేదల సేవ అనే కార్యక్రమంలో పాల్గొనాలి. తర్వాత క్షేత్రస్థాయి విజిట్స్ తరచుగా చేయాలి, ఆకస్మిక తనిఖీలు చేయాలి. తర్వాత తృణధాన్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ ఇంకా ఎక్కువ తెప్పించాలి. కుల వృత్తుల వారికి స్కిల్ డెవలప్మెంట్ కు అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి. ఆ ఛార్జింగ్ చేసే ప్లేసెస్ కూడా ఎక్కువ పెట్టాలి. అవసరమైన చోట విద్యా వాలంటీర్స్ ను ఉపయోగించుకోండి. ధరల నియంత్రణకు ఒక ప్రత్యేక జేసీని ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. తర్వాత నాయకులు వచ్చినప్పుడు గతంలో జరిగినట్టుగా ఈ యొక్క చెట్ల నరికివేత గాని, తర్వాత వచ్చేసి జనాలను జన సమీకరణ చేయడం గాని మంచి నిర్ణయమే. తర్వాత 3 నెలలకు ఒకసారి కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేస్తాము. ఇటువంటి కొన్ని మంచి నిర్ణయాలు. అయితే ఇక్కడ ఈ నిర్ణయాలు తీసుకునే క్రమంలోనే మీరు అన్నట్టు ఈ నిర్ణయాలు తీసుకునే క్రమంలో, లేకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో గతంలో లాగా నేను లాంగ్ స్పీచ్లు ఇవ్వను, చాలా షార్ట్ అండ్ స్వీట్గా పెడతానన్నది ఒకటి, 3 నెలలకు ఒకసారి మాత్రమే నేను ఈ సమీక్ష సమావేశాలు చేస్తానని చెప్పడం, ఇట్లాంటివన్నీ వాటిని మార్పు కింద చూడాలా, లేకపోతే గతంలో ఉన్నట్టుగానే మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నది కూడా చాలా మందిలో క్వశ్చన్ ఉంది.
ఎందుకంటే సుదీర్ఘంగా తను ప్రసంగాలు ఇస్తూనే ఉంటారు, కూర్చోబెట్టి గంటల పాటు అర్ధరాత్రి 11, 12 అయినా సరే ఆ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయన్నది గతంలో చాలామంది అంటే ప్రభుత్వ అధికారులు కానివ్వండి లేకపోతే బ్యూరోక్రాట్స్ కానీ చేసిన వన్ ఆఫ్ ది కంప్లైంట్ అది. సో మార్పు వస్తుందంటారా? అంటే ఇప్పుడు ఆయన ఏదో కొన్ని చెప్పాడు, ఆయన చెప్పాడు కాబట్టి శని ఆదివారాల్లో వద్దు, తర్వాత రాత్రి సమావేశాలు వద్దు. కాబట్టి ఒక గతానికంటే కొంత పాటించే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. అయినప్పటికీ ఇక్కడ 26 జిల్లాల కలెక్టర్, గతంలో వచ్చేసి 18 జిల్లాల కలెక్టర్లే రాష్ట్ర విభజన తర్వాత. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 23 జిల్లాల కలెక్టర్లే, ఇప్పుడు 26 జిల్లాల కలెక్టర్ ఉన్నారు. ఒక్కొక్కరికి కొంచెం అవకాశం ఇచ్చినా మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు ఇచ్చినా స్వారగా అయిపోతుంది. కాబట్టి సరే ఏదైనా సరే దాన్ని బోరు కొట్టకుండా, చెప్పే వాళ్ళకు బోరు కొట్టకూడదు, వినే వాళ్ళకు బోరు కొట్టకూడదు, చూసే వాళ్ళకు బోరు కొట్టకుండా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని గుర్తించినట్టుంది. కాబట్టి అది ఒక మంచి పరిణామమే. తర్వాత ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పోయినప్పుడు ఆ యొక్క ఈ డాక్రా మహిళలను స్టూడెంట్స్ ను మొబిలైజ్ చేయడము, వాహనాలు పెట్టడము, ఈ యొక్క సంస్కృతి వచ్చేసి ఏమాత్రం మంచిది కాదు. కానీ అది పాసిబుల్ కాదు కదా మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఈ రోజు గ్లామరస్ గా కనిపించాలనుకున్నా లేకపోతే అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఉన్నారని చూపించాలన్నా సరే మీరు అన్నట్టు వాళ్ళందరినీ అక్కడ తరలించకపోతే, లేదా వాళ్ళు స్వయంగా వస్తారా లేకపోతే తరలిస్తారని పక్కన పెడితే, వాళ్ళందరూ లేకపోతే ఆ సభలు అన్నవి వెలవెలబోయినట్టుగానే కనిపిస్తాయి. సో అది మార్చే అవకాశం ఉంటుంది అంటారా? ప్రాక్టికల్లీ పాసిబుల్ అంటారా? అది ఈ యొక్క ఎలక్ట్రానిక్ యుగంలో ఇప్పుడు అమెరికా ఎన్నికలు జరుగుతుంటాయి. ఆడ ఈవెన్ కేరళ ఎన్నికల్లో కేరళ రాజకీయాల్లో ఒక 100 మంది అటెండ్ అయితే అది పెద్ద మీటింగ్ అంట. వాళ్ళు కార్నర్ మీటింగ్స్ వాళ్ళు చెప్తా పోతుంటారు. ఇక్కడ మన రాష్ట్రము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇది ఏదో భారీ జన సమీకరణ చేస్తేనే అది పెద్ద మీటింగ్ సక్సెస్ అయినట్టు. ఆ విధంగా మీడియా కూడా ఆ విధంగా ఫోకస్ చేయడంతో ప్రతి పార్టీ వచ్చేసి అందరికీ తెలుసు దానికి వెహికల్ కు డబ్బులు ఇవ్వాలి, దానికి డీజిల్ కు డబ్బులు ఇవ్వాలి, ఆ వచ్చే వాళ్ళకు వచ్చేసి పాకెట్ మనీ ఇవ్వాలి, తాగుబోతులకు అది మందు ఇవ్వాలి, తర్వాత బిర్యానీ ఇవ్వాలి, అన్ని తెలిసి ఇవి వచ్చేసి ఎవరు ఎక్కువ కోట్లు పెడితే వాడు ఎక్కువ జన సమీకరణ చేస్తారు. కాబట్టి ఆ సిస్టమ్ మారాలి. దానివల్ల ఈవెన్ ఒక 10 లక్షల జనాభా చేసినా గానీ, లేదా 5 లక్షలు చేస్తే 5 కోట్ల 5 లక్షలు ఎంత 1% కదా, మరి 99% రానట్ట లెక్క. అందరూ వ్యతిరేకం ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి. కాబట్టి అది కరెక్ట్ కాదు. మన సందేశం పోయేదానికి ఇప్పుడు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్నావు కాబట్టి మనకు ఉన్న వాళ్ళతోనే ఇప్పుడు ఒక హాల్లో మీటింగ్ పెట్టినా ప్రపంచం చూస్తుంది. నువ్వు 5 లక్షలతో పెట్టినా ఆడికి పోయే వాళ్ళు చూసేదే ఉండదు. ఒక టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళే బాగా చూస్తారు. వాళ్ళకంటే ఆడికి పోయిన వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఏం చూసేదానికి కూడా అవకాశం ఉండదు, వినేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ సిస్టమ్ మారాలి ఖచ్చితంగా. అయితే మరొక ఎన్ని పాజిటివ్ అంశాలే, కానీ ఓవరాల్ గా సూపర్ 6 గురించి అదే అడగబోతున్నాను. అది సూపర్ 6 గురించి మాట్లాడకుండా మరొకసారి 5 సంవత్సరాల్లో గత 5 పాలనలో జరిగిన విధ్వంసం గురించో లేకపోతే అప్పుడున్న పరిస్థితుల గురించో ఇప్పుడు మాట్లాడి ఎక్కడో ఒక చోట చంద్రబాబు నాయుడు ఆ సూపర్ 6లకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితిని చెబుతూ చాలా కష్టం అవుతుంది, నాకు నేను చేయడం చాలా ఇబ్బంది పడుతున్నాను, చేయలేనేమో అని అనుమానం వస్తుంది అనే విధంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నారు. సో ఇది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకున్నట్టు ఇంతమంది కలెక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇట్లాంటి కమెంట్స్ చేయడం వల్ల ఏమైనా అది నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేస్తుందన్న కూడా ఒక అనుమానం. డెఫినెట్ గా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మనం వచ్చేసి నీళ్ళలోకి దిగే ముందు లోతుండే తెలుసు. లోతు తెలియకుండా దిగింటే లోతు తెలియకుండా దిగాను, ఇబ్బంది పడుతున్నాను. లోతు తెలిసే దిగావు కాబట్టి ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు, అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం అని చెప్పి ఆ పరిస్థితుల్లో రోడ్లకు డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు నెల జీతం ఇచ్చే కష్టంగా ఉంది, పెన్షన్లకు ఇచ్చే కష్టంగా ఉంది, అన్ని తెలిసి కూడా ఇంకా అప్పులు వచ్చేసి డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు దాదాపు 12 లక్షలు 14 లక్షలు కొట్టున్నాను అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మన ఈ యొక్క వైట్ పేపర్ లో తగ్గించే చూపించారు శ్వేతపత్రంలో, కానీ ఎక్కువే అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు దాన్ని పదే చెప్పడం వలన అది ప్రభుత్వం యొక్క బేలతనము, అటు కలెక్టర్ సదస్సులో చెప్పినా అటు ప్రజలు చెప్పినా అది బేలతనం కిందకి వస్తుంది. దాన్ని ప్రజలు హర్షించరు. కాబట్టి ఖచ్చితంగా
ఈ సూపర్ 6 మెయిన్ గా ఈ సూపర్ 6 పథకాలను కనీసం ఎప్పటి నుండి అమలు చేస్తారు? ఇప్పటికీ 50 రోజులు అయిపోయింది. ఓన్లీ ఆ పెన్షన్ సామాజిక పెన్షన్ల పంపిణీ తప్ప మిగతా 5 అట్టే ఉన్నాయి. కాబట్టి 5 కూడా దాంట్లో ప్రధానమైంది ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రైతులకు సంబంధించి ప్రధానంగా ఆదుకోవాల్సిన సమయం ఇది. ఒకవైపు జూలై మాసంలో జూన్ మాసంలో బాగా వర్షం పడింది, కానీ జూలై మాసంలో చాలా తక్కువ పడిందన్న ఒకవైపు వచ్చేసి రాయలసీమ ఈ ప్రాంతంలో కరువు వికటాట్టహాసం చేస్తా ఉంది. అక్కడ చూస్తే వరదలు వానలు. కాబట్టి వ్యవసాయం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చేసి సగం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ పథకం గురించి ఈ యొక్క సూపర్ 6 లో ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం. దాని గురించి ఇంకా ఇప్పుడు మాట్లాడుకుంటే ఇంకెప్పుడు మాట్లాడేది? మిగతా అయినా కొంచెం వచ్చేసి పోస్ట్ పోన్ చేసిన అర్థం ఉందేమో, కానీ రైతులకు సంబంధించి దిస్ ఈస్ ద ప్రాపర్ టైం. ఇప్పుడు కన్నా ప్రభుత్వము ఆదుకోకపోతే ఇంకా ప్రభుత్వం వచ్చేసి